80 lakhs ప్లస్ 12 లక్షల కారు బ్రిజా ఉంది. మళ్ళీ ఇన్కమ్ పెరిగింది కాబట్టి 80 lakhs 80 లక్షలు పైపరి మర్సిడీస్ బెంజ్ కారు కూడా తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ టీమ్తో మనం దుబాయ్ ట్రిప్ వెళ్ళాం, సింగపూర్ ట్రిప్ వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉన్నాం. జూన్ 2nd మన కంపెనీ యానివర్సరీ అవుతుంది, 22 సంవత్సరం పూర్తి అవుతుంది. 22 సంవత్సరం పూర్తిగా అయ్యే వాళ్ళ కోసం జూన్ 2nd ఎవరైతే మంత్లీ 2 lakhs పైపర్ ఇన్కమ్ సంపాదిస్తున్నాడో వాళ్ళకి ఫ్రీగా కంపెనీ ఇప్పుడు ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తుంది. సెలబ్రేషన్ అక్కడ అవుతాయి, థాయిలాండ్ లో అవుతుంది. సో ఇంత మంచి కంపెనీలో మనం ఉన్నాం. సో ఒకప్పుడు నేను 3,000 రెంట్ కొన్నాను. ఇప్పుడు తర్వాత క్రౌన్ అయిన తర్వాత హౌస్ ఫండ్ వచ్చింది కాబట్టి ఇల్లు మారాము. 16,500, ఇప్పుడు అది 25,000కి పెరిగింది. ఇప్పుడు 12 లక్షలు పైపడి నాకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు 1,30,000 అంటే 1,30,00,000 పెట్టి ఎక్కడ ఈ దాని స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఇప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరిగింది. ఈ మంత్ ఎక్కడ అందరూ మీరందరూ రావాలి. జస్ట్ స్టేట్ బ్యాంకు అర్థమైందా? సో ఆల్రెడీ ఇప్పుడు కొనుక్కోవడం జరిగింది. ఇప్పటికి మన టీంలో చాలా మంది ఫారెన్ ట్రిప్ వస్తున్నాడు. 300 పైపరి కారు కొనుక్కొని కారులో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ లక్ష్మీ మేడం ఉన్నారు, ఎక్కడ ఈశ్వర్ సార్ ఉన్నాడు, మహేష్ సార్ ఉన్నాడు, మన పాడరాజు సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది రెడీగా ఉన్నాడు. సో సక్సెస్ ఉందా లేదా? ఇట్లాగా అలాగైతే నేను 8 లక్షలు పెట్టే కారు తీసుకున్నారు. నా టీంలో 2 వ్యక్తి కూడా తీసుకున్నాడు. ఎన్ఐటీలో ఈశ్వరరావు సార్ ఉంటారు, BMW 8 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఖమ్మంలో శ్రీనివాస్ సార్ ఉంటారు, తొండ శ్రీనివాస్ సార్ గుడ్ టైంకి వస్తారు. సో ఆయన 80 lakhs పెట్టి BMW కార్ తీసుకున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ముందు చింతూరులో ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ డ్యామ్ వచ్చింది, పోలవరం డ్యామ్ అక్కడ వచ్చింది కాబట్టి చింతూరులోనే వాటర్ స్టాక్ అవుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసారు. ఇప్పుడు ఆయన ఖమ్మం వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. 2 కోట్లు పెట్టి వెస్టేజ్ డబ్బులు ఇల్లు కట్టుకున్నాడు. 8 లక్షల కారు. నేను చింతూరు ఆయన జాయిన్ అయినప్పుడు వెళ్తే 11 లక్షల అప్పులతో ఉన్నాడు ఆయన. ఈరోజు 2 crores పెట్టి ఖమ్మంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇండివిజువల్ హౌస్. అలాగే 80 లక్షలు పెట్టి BMW కారు కొనుక్కున్నాడు. సో చూడండి వెస్టీలో ఎంత దమ్ ఉంది. ఈరోజు నేను ఒకప్పుడు స్టార్టింగ్ ఇందులో వచ్చినప్పుడు 10,000 సంపాదించిన ఈ రోజు మన టీంలో టోటల్ గా 7 lakhs డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. అందులో 50 లక్షల డిస్ట్రిబ్యూటర్ కి, అంటే 50,000 డిస్ట్రిబ్యూటర్ కి 50,000 డిస్ట్రిబ్యూటర్ నెలకి 1,000 రూపాయల నుంచి నెలకి 6 లక్షలు సంపాదించే వాళ్ళు మన టీంలో ఉన్నారండి. ఇందులో రాకపోతే ఇవన్నీ అవుతుందా? అవదు. ఎక్కడైనా ఎదగాలంటే ఫైనల్ వర్డ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా ఎదగాలి అంటే ఖచ్చితంగా టీం వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. మనం ఒక్కడే పని చేస్తే వర్కర్గా మిగిలిపోతాం. టీం వర్క్ చేస్తే మనం ఓనర్స్ అవుతాం. ఓనర్స్ ఎవరిని అంటాడు? మీరు ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, 100 మందికి జాబ్ ఇవ్వాలి. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నావా? ఆ పరిస్థితులు అంటే ఇక్కడ వచ్చి కూర్చోరు, మీకు బోర్డు పని ఉంటుంది కదా. సో ఆ పరిస్థితులు లేదు. కానీ పెట్టుబడి లేకుండా మీరు ఆ పరిస్థితికి వెళ్ళొచ్చు. అందుకే మనం జనం అంటాడు, జనం ప్రపంచం. మనం 6 టీం వేసుకొని ప్రపంచం చేయాలి. 7 లక్షల మంది టీంలో ఉన్నాడు. సో ఒక ఆలోచన, జస్ట్ వన్ థింక్, ఎస్ నేను 1,00,000 సంపాదించాలి, నేను 1,00,000లో లీడ్ చేయాలి, నేను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి, కార్ కొనుక్కోవాలి, లగ్జరీ కార్ కొనుక్కోవాలి, లగ్జరీ హౌస్ కట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ హౌస్ కడుతున్నాం? 2 కోట్లు పెట్టి మా ఊర్లో కూడా 3 floor ఇల్లు అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. మా అన్నగారు అక్కడ చేస్తున్నారు. అంటే ఎంత కావాలంతుంది వెస్టిల్లో డబ్బులు. దానికి కావాల్సింది ఏంటంటే మంచి ప్రొడక్ట్, హెల్దీ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ మనం వాడుకుంటూ 6 టీంతో మనం వాడిస్తూ వాళ్ళ ద్వారా మళ్ళీ టీం వర్క్ చేయాలి. మనం ఏం చేస్తున్నామో అదే డౌన్ ద లైన్ అదే పని మనం చేస్తుండాలి. మనం చెయ్యాలి, మనం చేయించాలి. మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే మీ అప్లైన్ ఇక్కడ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎనీ టైమ్ ఫోన్ చేస్తే అప్లైన్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు లేదా? సో అంత అవకాశం మీకు బయట ఇక్కడ ఉండదు. పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, పొరపాటు వాడితే ఆరోగ్యం వస్తుంది. ఇతర వాళ్ళకి చెప్పడమే మన బాధ్యత కదా. ఇప్పుడు రిస్క్ లేదు, బాగానే ఉంది కదా, మన ప్రోడక్ట్ వాడుకుంటున్నాం, అది ఎక్స్ట్రా ఖర్చు కాదు కదా. అలాగే ఎక్కడ కొనుక్కోకపోతే బయట కొంటాం కదా. ఎక్స్ట్రా మనం చేయవలసింది ఏంటి? నేను ఎలాగైతే వాడుతున్నానో నేను లిస్ట్ రాసుకొని వాళ్ళందరికీ చెప్పాలి. అర్థమవుతుందా? సో ఇదే పని చేయాలి. ఈ పని చేయడం వల్ల మీరు రారాజులు అవుతారు. ఇప్పుడు చూసారు
ఇద్దరు గోల్డ్ డైరెక్టర్ మేడం వాళ్ళు ఏమన్నాడు, ఈ సంవత్సరంకి ఏం కంప్లీట్ చేస్తామన్నారు? క్రౌన్ అయితే ఖచ్చితంగా 4,000 క్రౌన్ లో 4,000 కొడితే 1 లాక్ వస్తుంది. సో ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, ఫండ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. హ్యాపీగా సంవత్సరానికి 1 గంట 2 గంట 3 ట్రిప్ ఉంటుంది, కానీ మనం 1 గంట 2 గంట వెళ్ళొచ్చు. హ్యాపీగా కార్ తీసుకొని మెయింటైన్ చేయొచ్చు. అండ్ హౌస్ ఫండ్తో మనం ఆ డబ్బులు దాచుకొని ఇల్లైనా మనం కట్టుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మన టీంలో కనీసం 100 మంది పైన ఇల్లు కట్టుకున్నారండి. అంటే పెద్ద పెద్ద ఇల్లు అండి, 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి. నార్మల్గా అయితే చాలా మంది కట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన టీంలో 100+ పీపుల్ ₹1,00,000 పైపడి సంపాదిస్తున్నారు. మరి వాళ్ళందరికీ మంచి ఇల్లు ఉన్నాయి. మరి మీరు కూడా ₹1,00,000 పైపడి తీసుకుంటే మీ లైఫ్ స్టైల్ మారుతుందా లేదా? కాబట్టి ఆలోచించండి. వీళ్ళందరికీ వచ్చాయి కదా, నాకు కూడా వస్తుంది, నేను కూడా చేస్తాను. మీరు దయచేసి మీ అందరూ కూడా టైం వేస్ట్ చేయకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు మీ దగ్గర ఏముంటే అదే కదా మీ పిల్లలకి ఇస్తారు, అదే కదా ఆ డబ్బులతో కదా మీ పేరెంట్స్ని చూస్తారు. మీరు టైంని వృధా చేసి సిస్టమ్ని పాటించుకోకుండా ఉంటే బిజినెస్ అవ్వదు. అప్పుడు మీ పిల్లలకి మీరు ఏం చేయగలుగుతారు? మీ దగ్గర ఎంత ఉంటుంది అంతే ఇస్తారు కదా. మీ పేరెంట్స్కి ఏం చూడగలుగుతారు? మీ దగ్గర ఎంత ఉంటే అంతే ఉంటుంది కదా. కాబట్టి టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. ప్రతి క్షణం కూడా వెస్టేజ్కి మనం వాడుకోవాలి. కష్టమేం కాదు, మనం వాడుతున్నాం, నాకు నచ్చింది, మా ఫ్యామిలీకి వాడుతున్నాం, రిజల్ట్ వచ్చింది, అదే కదా ఇతర వాళ్ళకి చెప్పాలి. అవునంటారు కాదంటారు? ఆయన చూసారు ఎంత చెప్పారు. మేడం స్కూల్ నుంచి వస్తే ధరలో లాడించింది. ఇప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్ వల్ల మేడం కూల్గా ఉన్నాడు. బాగుందా లేదా? హైబీపీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తే తెలియదు. హైబీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, రెచ్చిపోతారు. అప్పటికి ఏమవుతుంది, నర్వస్ అంతా ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి, అయిపోతుంది. కాబట్టి మన ప్రోడక్ట్ వాడదు ఎంత బాగుందని, ఎంత కూల్గా మీరు పిల్లలు వాడారంటే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇంత బాగుంటుందండి. పిల్లల్లో ఒమేగా-3 ఉంటాయి, ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, ఆస్తాజాంతిన్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్ ఎక్కడ కావాలో అక్కడికి ట్రాన్స్పోర్ట్ లాగా సప్లై చేస్తుంది, ఫాస్ఫేట్ లిపిడ్ ఉంటుంది. సో సెవరింగ్ రాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇలాగ సెవరింగ్ వస్తుంది అనమాట, స్పాండిలైటిస్ అంటారు, అది కూడా కంట్రోల్ అవుతుంది. అంత అద్భుతమైన ప్రొడక్ట్. మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. సో రోజు భారీ దాంట్లో ఖచ్చితంగా మీరు ఏమి తిన్నా కూడా డైజెషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫ్లాక్స్ వాడారనుకోండి 2 కోట్లు వాడాలి. లేదు క్రిల్ వాడితే రోజుకు క్రిల్ వాడినా సరిపోద్ది. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు తినే ఫుడ్ సప్లిమెంట్లో అలోవెరా కంపల్సరీ మనం తీసుకోవాలి. అండ్ 2 ఫ్లాక్స్ అయినా తీసుకోవాలి, లేదు అంటే దాని వదిలి ఒక క్రిల్ అయినా తీసుకోవాలి. మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఎక్కువ రోజు బతకాలి అంటే ఏ పార్ట్స్ బాగా పనిచేయాలి కదా? హార్ట్. ఏం పని చేయాలి? హార్ట్. హార్ట్ బాగుండాలంటే ఖచ్చితంగా క్రిల్ అయితే 1 టాబ్లెట్ కానీ ఫ్లాక్స్ అయితే 2. ఫస్ట్ డబ్బా ఇస్తే 3 కోట్లు వాడితే మంచిది. సెకండ్ డబ్బా నుంచి 2 కోట్లు. చాలా మంది తొందరగా అయిపోతాయని ఒకటే వాడతారు. ఒకటే ఆడితే పని చేయదు, డోసెస్ సరిపోదు కదా. 4 ఇడ్లీ తిన్నదానికంటే 2 ఇడ్లీ తింటే మనం ఏం పని చేయగలుగుతాం? 4 తినాలి కదా. సో మనం డోసెస్ కరెక్ట్గా ఉండాలి. 2 ఫ్లాక్స్ వాడాలి. సో హార్ట్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం హార్ట్ కేర్లు ఉన్న ప్రోడక్ట్ అన్ని వాడాలి. మనం ఒకసారి క్రిల్ వాడాలి, ఒకసారి ఫ్లాక్స్ వాడాలి, ఒకసారి ప్రోకార్డ్ వాడాలి, ఇలాగ ఒకసారి ఎలర్జినైన్ వాడాలి. దేని బిట్టు దాంట్లో ఉంటాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఫ్యాట్ పెరగడం వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి కాల్షియం డిపాజిట్ అయిపోయినా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. కాల్షియం డిపాజిట్ కరగాలి అంటే దానికి కే విటమిన్ కావాలి. కే విటమిన్ దేంట్లో ఉంటుంది అంటే ఎలర్జినైన్లో ఉంటుంది. అప్పుడు ఎలర్జినైన్ కూడా తాగాలి. అంటే ఒక్కొక్కటి మార్చుకొని కూడా మీరు వాడుకోవచ్చు. సో హార్ట్ కేర్ ఉన్న ప్రోడక్ట్ వాడితే మీరు హార్ట్ బాగుంటే ఎక్కువ రోజు బతుకుతారు. మరి డెవలప్ అవ్వాలి అంటే ఏ పార్ట్ పని చేయాలి? బ్రెయిన్. బుర్ర పెట్టుకొని ఆలోచించాలి. మనం ఎంత వేస్తే ఎంత బాగుంది కదా, మనం ఆర్ట్ని తయారు చేయొచ్చు కదా, మనము మహేశ్వర్ లాగా 1,00,000 దాటి తీసుకోవచ్చు కదా, మనం పివి లక్ష్మి మేడం 1,00,000 దాటి తీసుకోవచ్చు కదా, మన ఈశ్వర్ సార్ లాగా 60 తీసుకోవచ్చు కదా, మన రాజేశ్వరి మేడం లాగా 60 తీసుకోవచ్చు కదా అని ఆలోచించవచ్చు కదా. మేడం చెప్పినట్టుగా 25,000 దాటే తీసుకోవచ్చు కదా, ఆలోచించవచ్చు కదా అండి. ఆలోచించవచ్చా లేదా? సో బ్రెయిన్ వాడాలి. దీని బ్రెయిన్ ని సూపర్ పవర్ బ్రెయిన్ అంటారు. ఏమంటాడు? బతకడానికి ఇది కావాలి, ఎదగడానికి ఇది కాదు. దీన్ని వాడాలి. ఇష్టం వచ్చి చేస్తాం కావాలి, అదే అవుతుంది అంటే ఏది అవ్వదు. మనం దీన్ని వాడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను వెస్టేజ్లో మీటింగ్ కోసం వెళ్తుంటుంటే మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఈరోజు అప్పుడు కుబేర్లు అంటే ఒకప్పుడు ఏమి కాదు. ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ ఉంటుంది. రెడ్డి ల్యాబ్స్ ప్రపంచం కల్లా మెడిసిన్ తయారీ వాడతారు. రెడ్డి ల్యాబ్స్, రెడ్డి అన్న అంజిరెడ్డి పేరు అనమాట. ఆయన ముంబైలో తిరిగినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో పెద్ద పెద్ద బిల్డింగ్ చూస్తే ఆయన ఏమనుకునేవాడు అంటే ఇలాంటి కంపెనీ నేను ఎప్పుడు కడతామని అనుకునేవాడు. అర్థమైందా?
అంటే కొంతమంది ఏమనుకుంటారు, కంపెనీ నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనుకుంటారు లేదా, ఆయన ఇలా అనుకోలేదు. ఇలాంటి కంపెనీ నేను ఎప్పుడు కడతాను అనుకునేవాళ్ళు. కాబట్టి రెడ్డి ల్యాబ్స్ ప్రపంచం పరంగా ఎక్కడ హైదరాబాద్లో తయారీ మెడిసిన్ అమెరికాలో కూడా వాడుతున్నాడు. అంటే ఎలాగైంది ఆలోచన విధానం, ఎలాగైంది బ్రెయిన్ వాడాలి మనం. సో నేను కూడా చాలా పెద్ద టాప్ లెవెల్కి ఇలాగా డెవలప్ అయిన వ్యక్తి కోసం నేను తెలుసుకుంటే వాళ్ళు జీరోతోనే ఉన్నారు స్టార్టింగ్. ఇప్పుడు హీరోలాగా అయ్యారు అంటే ఏం చేశారు, వాళ్ళు బ్రెయిన్ ని వాడుకున్నాడు. సో ఇదంతా కూడా జీరో నుంచి హీరో అయ్యారు కదా. నేను కూడా పెద్దగా ఆలోచిస్తుంటాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను, నేను ఖచ్చితంగా తక్కువ టైంలో 1000 crores 1000 కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాను. దాని అర్థం ఏంటంటే నా బ్రెయిన్ ఎంత పవర్ఫుల్, నా బ్రెయిన్ ఎంత 1000 కోట్ల బ్రెయిన్ నాది. అట్లాగా మీరు కూడా మీ బ్రెయిన్ కి టార్గెట్ ఇవ్వచ్చు. మీరు 1000 కోట్లు 500 కోట్లు 100 కోట్లు 10 కోట్లు కావాలంటే అర్థమవుతుందా. నాకు సంవత్సరం మొత్తం కలిపితే ఒక సంవత్సరం పే అవుట్ ఎంత, మన ఎంత ప్యాకేజ్ 1.5 కోటి వస్తుంది. మన సంవత్సరంకి ఎంత వస్తుంది, 1.5 కోటి వస్తుంది. అర్థమైందా. సో మొన్నటి వరకు 100 కోట్లు పెట్టాం, మళ్ళీ ఆలోచించాము. వాళ్ళు కూడా అప్పుడు కుబేరులు అయిపోతున్నాడు కదా, ఎక్కువ ఆలోచించడం కదా అంటే ఇప్పుడు 1000 కోట్లు పెట్టాం. నా బ్రెయిన్ పవర్ ఎంత, 1000 కోట్లు. మీరు ఆలోచించండి, మీ బ్రెయిన్కి ఎంత పవర్ ఇస్తారో ఆలోచించండి. ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మీరు చేస్తే ఎందుకు వస్తుంది, ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ప్రొడక్ట్ ఎంత మీరు పంపించినా ప్రొడక్ట్ జనాల్లో వాంటింగ్ ఉంది. అండ్ మీకు నడిపించడానికి అప్లయన్స్ ఉన్నారు. నడిపించడానికి ఎవరు ఉన్నాడు, బయట లేరు. బయట అప్లైన్ లేకుండా వాళ్ళు అప్పటికి అయిపోయారు. ఆలోచన వల్ల అయిపోయారు. ఇక్కడ ఆలోచన మీకు వచ్చిందంటే నడిపించడానికి అప్లైన్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. బయట సక్సెస్ అవ్వాలి అంటే బ్రెయిన్ తో పాటు వాళ్ళకి టాలెంట్ కూడా ఉండాలి. ఇక్కడ టాలెంట్ లేకపోయినా మీరు అవుతారు. అవ్వాలని కోరుకుంటే మీ అప్లైన్కి తెలుసుకోవాలి. మీ మేడం లక్ష కొడతారంటే మీ అప్లైన్ మీకు ఫాలోఅప్ చేస్తారు లేదు మేడం. అప్లైనింగ్ ఉదయం సాయంత్రం మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. మీరు కనపడాలి, క్వాలిటీ కనపడాలి. క్వాలిటీ అంటే మీరు అక్కడ ఆలోచిస్తే అవతల వాటికి కనపడిపోతాయి. అర్థం చూస్తే మనకి ఏం కనపడుతుంది, మీరే కదా కనపడతారు, వేరే వాళ్ళు కనపడతారా. అలాగే మనం ఎక్కడ ఆలోచించామనుకోండి, 1 లక్ష సంపాదిస్తామంటే మిమ్మల్ని అప్లైన్ చూస్తే పోల్ చేస్తారా, 1 లక్ష సంపాదిస్తే అప్లైన్ ఉంది కాబట్టి మీకు ఉదయం సాయంత్రం ఫాలోఅప్ చేయడం మొదలెడతారు. ఆ లెటర్ తినేస్తున్నాడు అనుకోవద్దు, మళ్ళీ అది ఫాలో చేయదు. ఎందుకంటే ఇంకోటి ఉంటారు కదా, నాకు ఇప్పుడు ఫాలో చేయాలంటే 7 లక్షల మందిలో ఉన్నాడండి. ఎవరైనా బుర్ర తినేస్తారంటే మనం ఇంకోటి చేస్తాం, తెలిసిపోతుంది. మీకు అర్థమవుతుందా. ప్రతిదీ రీచ్ అయిపోతాయి. మీరు ఇప్పుడు ఏమనుకున్నా నాకు తెలిసిపోతుంది, మీరేమనుకున్నా నాకు తెలిసిపోతుంది. అంటే అందరికీ తెలిసిపోతాయి. అది మీ బ్రెయిన్ ఏం చేస్తుంది, మనం ఏం చేయము, బ్రెయిన్ ఆపేస్తుంది. వాళ్ళకి వద్దు ఇంకోటి చేయండి, ఈ బ్రెయినే గైడ్ చేసుకుంటుంది. మనం చేసింది కాదు ఇవంతా. బ్రెయిన్ చూసుకుంటాయి. మీ మాటలు నాకు అర్థమైతే బ్రెయిన్ మాటలు బ్రెయిన్కి అర్థమవుతుంది. మీరేం ఆలోచిస్తారు, బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది, అదే మార్చుకుంటుంది. కాబట్టి అప్లైన్ ఫాలోఅప్ చేస్తారంటే నాలో పవర్ ఉంటేనే కదా ఫాలోఅప్ చేస్తున్నారు, నాలో దమ్ము ఉంటేనే కదా ఫాలోఅప్ చేస్తారు అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యి మీరు బిజినెస్ ని ఏం చేయాలి, డెవలప్ చేయాలి. మీకు ఎవరన్నా ఫోన్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మీరు టాలెంట్ ఉంటేనే చేస్తారు. సో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదంటే తినేస్తున్నాడని అనుకోవాలా. హ్యాపీగా ఫీల్. మీకు టాలెంట్ కాకపోతే మీకు ఎవరు ఫోన్ చేయరు, మీకు ఎవరు పట్టించుకోరు. మీరు టాలెంట్ ఉంటేనే, మీ దగ్గర డబ్బు ఉంటేనే చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు. మీరు టాలెంట్ ఉంటేనే వెస్టేజ్ అప్లైన్ మీకు ఫోన్ చేస్తారు. కాబట్టి వెస్టేజ్ అప్లైన్ ఫోన్ చేశారు అంటే థ్యాంక్స్ గాడ్ అని చెప్పేసి మీరు బిజినెస్ మొదలెట్టండి. సో థ్యాంక్ యూ. మీరు అందరూ మీరందరూ సిఎన్సి కొనాలి. చూడాలి, రాజేశ్వరి మేడం